హాయ్ నమస్తే, నేను మీ డాక్టర్ ప్రదీప్ జోషి. మళ్ళీ జోస్తో మీ అందరి ముందుకు వచ్చాను. బౌన్స్ బ్యాక్. బౌన్స్ బ్యాక్. నిన్ను ఎవరు ఎంత తగ్గించినా, ఎంత నిన్ను క్రిటిసైజ్ చేసినా సరే తిరిగి లేవాలి. అందరికి మనం ఏంటో చూపించాలి. దట్ ఈస్ కాల్డ్ లైఫ్. జీవితం అంటే అది. నీ శత్రువు నిన్ను కృంగదీశాడా, నీ శత్రువు నిన్ను ఎలా వీడిని తొక్కేద్దామని చూస్తాడా, నీ శత్రువుతో నువ్వు గొడవ పెట్టుకోకు. నీతో నువ్వు గొడవ పెట్టుకో, నిన్ను నువ్వు సక్సెస్గా చేయు. ఎప్పుడైతే నువ్వు సక్సెస్ అవుతావో నీ శత్రువుకి నువ్వు కొట్టే చెంపదెబ్బ అదే అవుతుంది. సో నిన్ను నువ్వు సక్సెస్గా మార్చుకో, నువ్వు హ్యాపీగా ఉండు. నీ నవ్వే నీ శత్రువుకి భయంకరమైనటువంటి హర్రర్ సౌండ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకో. నీ శత్రువు నీ గురించి ఏం ఆలోచిస్తాడు అంటే నువ్వు బాధపడాలి, వీడిని ఎట్లయినా సరే తొక్కేయాలి, వీడిని ఎట్లయినా సరే నాశనం చేసేయాలని ఆలోచిస్తాడు కదా. అలాంటి నీ శత్రువుకి నువ్వు ఇచ్చే సమాధానం ఏం తెలుసా? హ్యాపీ ఫుల్ స్మైల్. ఐఎమ్ రెడీ ఫర్ దట్. వాట్ ఎవర్ యూ వాంట్ డూ, ఐఎమ్ రెడీ ఫర్ దట్. నువ్వు రాళ్ళు వేస్తావా, తీసుకొని నేను ఇల్లు కట్టుకుంటా. నా మీద అగ్గేస్తావా, తీసుకొని చక్కగా బిర్యానీ చేసుకొని తింటా. దట్ ఈస్ కాల్డ్ బౌన్స్ బ్యాక్. మళ్ళీ తిరిగి లేవ్వాలి. అది జీవితం అంటే. సో ఈరోజు జోషి మంత్రాలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం? సో జోషి మంత్ర 5, 5వ మంత్రం, హౌ టు బీ హ్యాపీ. కాన్సెప్ట్ ఉంది కదా, హౌ టు బీ హ్యాపీ. ఎలా సంతోషంగా ఉండాలి. జీవితంలో సంతోషాన్ని మనం వెతుక్కుంటూ వెళ్ళకూడదు. మన లోపలనే సంతోషం ఉంది, మన వ్యక్తిత్వంలో ఉంది, మన ఆలోచనలో ఉంది, మన యొక్క తీరుతెన్నుల్లో ఉంది. సంతోషం ఎవరో వచ్చి మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి వలనో, ఒక వస్తువు వలనో అది వస్తుందంటే అది ఆనందం కాదు, అది సంతోషం కాదు. అది ఎప్పటికీ ఉండదు. ఎప్పటికీ నీ లోపల ఉండేదే సంతోషం. సో నీతో నువ్వు గడిపేటువంటి జర్నీయే జర్నీ విత్ జోషి. సో నాతో జర్నీ చేయండి, మీతో మీరు జర్నీ చేసేటట్టుగా నేను చేస్తాను. దట్ ఈస్ కాల్డ్ జోషి మంత్ర. నా ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేయబోతున్నామనంటే 5th మంత్ర, హౌ టు బీ హ్యాపీ. సంతోషంగా ఉండడం ఎలా. ఇందాక మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి జోషి గారు. ఒక 4 మంత్రాలు చెప్పారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే డోంట్ కంపేర్ విత్ ఎనీవన్ అని చెప్పేస్తున్నారు. అంటే ఎవరిని మనం పోల్చుకోవద్దన్నారు. బాగుంది, నేను ఎవరిని పోల్చుకోను, నాలాగా నేను ఉంటాను. గుడ్, బాగుంది. ద సెకండ్ వన్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్. సో ఎవరి నుంచి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేయకు అన్నారు. ఓకే, నేను ఎవరి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అది బాగానే ఉంది, కానీ నాకు తిండి ఎవడు పెడతాడు, ఇదేం చేస్తారు అంటే దానికి నేను చెప్పాను బీ ఇండిపెండెంట్ అని చెప్పాను. సో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే ఎవరి మీద నువ్వు డిపెండ్ అవుతున్నట్టు కదా. సో బీ ఇండిపెండెంట్. సో నువ్వుగా స్వతంత్రంగా ఉండడానికి ఎదుగు. నువ్వు ఎప్పుడైతే స్వతంత్రంగా ఉండాలని ఆలోచన చేస్తావో ఆటోమేటిక్గా నువ్వే లేచి నీ పనులు నువ్వు చేసుకోవడం స్టార్ట్ చేస్తావు. నెక్స్ట్ 4th వన్ ఏం చెప్పాను? యాక్సెప్ట్ ద లైఫ్ విత్ స్మైల్. జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించండి. అది ఎలాంటిదైనా సరే, ఎలాంటి సందర్భమైనా సరే. యాక్సెప్ట్ ద లైఫ్ విత్ స్మైల్. సో ఇవాళ 5వది, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 4 కనుక మీరు ఫాలో అయితే ఈ 5వ దాన్ని మీరు ఫాలో కాగలుగుతారు. ఈ 5వ దాన్ని ఫాలో అవ్వడానికి 4 ఉండాలి. ఈ 4 లేకపోతే 5వ దాన్ని మీరు అసలు ఫాలో అవ్వడం కష్టం. సో దిస్ ఈజ్ జోషి మంత్ర 5. ఏంటి సంతోషంగా ఉండడానికి ఆ 5వ మంత్రం ఏంటి అంటే బీ ఎ మాస్టర్ ఇన్ వన్ సబ్జెక్ట్. ఏదైనా ఒక్క సబ్జెక్ట్లో నువ్వు మాస్టర్ కా, అది ఏదైనా సరే కానీ నువ్వు దాంట్లో మాస్టర్ అవ్వాలి. మాస్టర్ ఇన్ ద మీన్స్ వాట్? దీన్నే యోగం అంటారు. కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, నువ్వు ఏదైనా సరే, ఏ పనైనా నువ్వు చేయాలనుకున్నప్పుడు డెడికేటెడ్గా ఆ పని చెయ్యు. నిస్వార్థంగా డెడికేటెడ్గా ఆ పని చెయ్యి. ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఆ పని స్టార్ట్ చేయి. గాట్ ఇట్? అండ్ నిజాయితీగా ఆ పని చేయి. ఆ పని ఎవరో చూస్తున్నారనో ఎవరి కోసమనో చెయ్యకు. నిజాయితీగా నీ పని నువ్వు చేస్తాడు. ఒక పెద్ద గోడ కట్టాలి. ఒక్క రోజులో ఆ గోడ తయారైపోతుందంటే కాదు. దానికి ఏం చేయాలి? మనం ఇటుకలు పేరుస్తా రావాలి. క్రమంగా ఇటుకలు ఒక సరైన వరుసలో పేరుస్తే గోడ అవుతుంది. ఇటుకలు ఎలా తయారయ్యాయి? చిన్న మట్టి రేణువులను తీసుకెళ్ళి మట్టి ముద్దలు చేసి వాటిని చేస్తే ఓ పద్ధతి ప్రకారం ప్రాసెస్ చేస్తే ఇటుకలు అయ్యాయి.
సో ఆ ఇటుకలన్నింటినీ కూడా ఒక దగ్గరికి పేరుస్తే గోడ అయ్యింది. అలాంటి 4 గోడలు కలిస్తే ఒక అందమైన ఇల్లు అయ్యింది. సో అణువులో నుంచి బృహత్ వరకు, అంటే చిన్న దగ్గర నుంచి పెద్దదాని వరకు ప్రతి ఒక్కటి యునైట్ అయ్యాయి కాబట్టి, దీంట్లో మళ్ళీ ప్రతి ఒక్కటి కూడా స్ట్రాంగ్ ఉంది కాబట్టి అంత అందమైన ఇల్లు తయారైంది. ఇందులోపల ఏ ఒక్క ఇటుకైనా సరే సరిగ్గా లేకపోయినా, ఏ ఒక్క ఇటుక స్ట్రాంగ్ లేకపోయినా ఇంట్లో ఎక్కడైనా సరే ఒక దగ్గర అందవిహీనంగా కనిపిస్తుంది కదా. అట్లాగే జీవితంలో మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక వీ షుడ్ బీ మాస్టర్ ఇన్ వన్ సబ్జెక్ట్. ఏదైనా ఒక్క సబ్జెక్ట్లో మీరు మాస్టర్ అవుతే చాలు. అది మీరు ఇంజనీరే అవ్వాలని లేదు, డాక్టరే అవ్వాలని లేదు, ఏదో అవ్వాలని లేదు. అండ్ వన్ మోర్, ఇక్కడ ఒక పెద్ద సమస్య వస్తుంది. మాస్టర్ అవ్వాలి, జోషి గారు చెప్పారు, జోషి చెప్పాడు మాస్టర్ అవ్వాలి. దేంట్లో మాస్టర్ అవ్వాలి? ఎవరైనా సరే సక్సెస్ అయ్యారు, దాంట్లో మాస్టర్ అవ్వాలా? సచిన్ టెండూల్కర్ మంచి పెద్ద క్రికెట్ మ్యాన్ అయ్యాడు, తర్వాత నాని చాలా కష్టపడి హీరో అయ్యాడు, సో నేను నానిలాగా హీరో అవుతానా? వాట్? ఎవరో ఏదో అయ్యారని నువ్వు ఆలోచించి నువ్వు దాంట్లో మాస్టరింగ్ చేస్తాను అంటే నువ్వు కొలాప్స్ అయిపోతావు. మోస్ట్లీ ఫస్ట్ నువ్వు కూర్చో. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, ఏ పని వల్ల నువ్వు సంతోషపడుతున్నావు, ఏ పనిని నువ్వు మనస్ఫూర్తిగా చేయగలుగుతున్నావు, అది నీకు తెలియాలి. నీకు తెలుసా, సినిమాలో నాని ఎవరైతే హీరో, నాని ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో, అతను కె రాఘవేంద్రరావు గారి సినిమాలు తీసేటప్పుడు అక్కడ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి, ఫస్ట్ అసోసియేటెడ్గా జాయిన్ అయ్యి, అల్లరి ప్రియుడు సినిమాలో మున్పటి సినిమాలో పువ్వులు వేసానని చెప్పి ఆయనే చెప్పాడు. ఆ స్థాయిలో నుంచి ఇవాళ హీరో అయ్యే స్థాయికి వచ్చాడు ఆయన. సో ఆయనకేందంటే ఒకే దాని మీద ఆయన లక్ష్యం పెట్టుకున్నాడు. సో నేను నా జీవితంలో ఇది అవుతాను, ఆ లక్ష్యం ఒక్కటే పెట్టుకున్నాడు. ఆ లక్ష్యం పెట్టుకొని ఇందాక చెప్పినటువంటి సూత్రాలు ఏముంది ఏంటి? యాక్సెప్ట్ ద లైఫ్. ఏం జరిగినా సరే మీకు తెలియదు. నేను సినిమా ఇండస్ట్రీలో నేను అప్పుడప్పుడు షూటింగ్లోకి వెళ్తాను, నేను అక్కడ షూటింగ్లో ఉండలే, నేను బయటకు వచ్చేస్తాను. బూతులు తిడతారు అసోసియేట్ డైరెక్టర్లు కానీ అసిస్టెంట్లను కానీ. వాళ్ళు ఆ స్ట్రెస్లో ఉంటారు కదా, ఫీల్డ్ అంతా సెట్ అయిపోతుంది. బికాస్ ఆ ఒక్క హాఫ్ మినిట్ 30 సెకండ్స్ షార్ట్ ఉంటుంది. ఆ 30 సెకండ్ షాట్లో ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరిగినా సరే కోపంగా వచ్చేసి బూతులు తిట్టేస్తారు. జరుగుతాయి. ఎందుకోసం అంటే ఒక పర్ఫెక్ట్నెస్ రావాలి అని అంటే వాళ్ళు అందరు కలిసికట్టుగా చేయాలి. ఏ ఒక్కడు మిస్టేక్ చేసినా సరే బడా డైరెక్టర్ బూతులు తిట్టేస్తారు. సో నేను చూస్తూ ఉంటాను కదా, అలాంటి బూతులు ఎన్ని తిన్నా ఏదైనా సరే డైరెక్టర్ అవ్వడానికి వాళ్ళు ఒకటే, వాళ్ళకి ఇవే వినపడవు. వాళ్ళకి ఐ వాంట్ టు బీ మాస్టర్. నేను ఆల్రెడీ జోష్ చెప్పాడు నాకు, యాక్సెప్ట్ చేయాలి. లైఫ్లో నువ్వు సక్సెస్ అవ్వాలి, హ్యాపీగా ఉండాలి అంటే నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే. నువ్వు దాన్ని పట్టించుకోకు, యాక్సెప్ట్ చేస్తే వెళ్ళిపో. సో ఒక్క సబ్జెక్ట్లో మీరు మాస్టర్ అవ్వండి మీ జీవితంలో. ఒక్క సబ్జెక్ట్, అది ఏదైనా సరే. నీకు రాయడం బాగా వస్తుందా? దానికి అద్భుతమైన ఉంది. యూనో, మీకు మాట్లాడడం వస్తే చాలు, మీకు లెక్కలు కూడా చేయాల్సిన అవసరం లేదు. నేను ఒక వ్యక్తిని చూశాను నా లైఫ్లో, ఆ అమ్మాయికి మాట్లాడడం మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది, చాలా బాగా మాట్లాడుతుంది. ఆ అమ్మాయి చెన్నైలో మంచి రేడియో జాకీ అయిపోయింది. మాట్లాడడం వస్తుంది అంతే, రేడియో జాకీ అయిపోయింది, నెలకు ₹1,00,000 సంపాదిస్తుంది. ఒక వ్యక్తికి గ్రామటికల్గా చాలా మాట్లాడడం వస్తుంది, గ్రామర్ బాగా వస్తుంది, మ్యాథ్స్ రాదు, సోషల్ రాదు, ఫిజిక్స్ రాదు, ఏమీ రాదు, అన్నింటిలో ఫెయిల్ అవుతున్నాడు. ఇంగ్లీష్లో మాత్రం పర్ఫెక్ట్. ఇమీడియట్లీ నేనేం చెప్పాను అంటే, మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోండి. కార్పొరేట్ బిజినెస్ ట్రాన్స్క్రిప్షన్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో మీరు ఎంటర్ అవుతే కనుక మీ జీవితం అద్భుతంగా వెళ్ళిపోతుందన్న. పర్ మంత్ 4.5 lakh శాలరీ, వాళ్ళకి 4.5 లక్షల శాలరీ. ఎందుకోసం అంటే జర్మన్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు. యూరోపియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ భాషలే వాళ్ళు మాట్లాడతారు. సో స్పానిష్ కానీ, జర్మన్ కానీ, ఫ్రెంచ్ కానీ, సో ఈ ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయో వాళ్ళెవరు కూడా ఇంగ్లీష్ మాట్లాడరు. ఒక్క మన భారతదేశంలో మాత్రమే మనం ఇంగ్లీష్ని బాగా మాట్లాడతాము, బికాస్ ఆఫ్ బ్రిటిషర్స్ కాబట్టి. ఓకే, వాటెవర్. వీరేం చేశారు అంటే దాన్ని ఒక అవకాశంగా తీసుకున్నాడు. జర్మన్ లాంగ్వేజ్కి, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి జర్మనీ వాళ్ళకేమో ట్రైనింగ్ ఇవ్వడము, ఇంగ్లీష్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం. సో ఒక కంపెనీ, జర్మన్ కంపెనీలో ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ని ట్రైన్ చేయాలి వరల్డ్ వైడ్గా. సో ఇంగ్లీష్లో దాన్ని ట్రైనింగ్ చేయడానికి, తర్వాత ఇక్కడ నుంచి కాన్సెప్ట్ వీళ్ళకు కూడా చెప్పాలి కాబట్టి జర్మన్కి ఇంగ్లీష్కి మధ్యన కార్పొరేట్ బిజినెస్ ట్రాన్స్క్రిప్టర్గా చాలా అద్భుతంగా ఎదిగినటువంటి వ్యక్తి ఉన్నాడు. సో ఇలా ఒక్క సబ్జెక్టు. నీకు కట్టెలు బాగా కొట్టడం వస్తుందా అంటే కట్టెలు కొట్టి కూడా నువ్వు సంపాదించవచ్చు.
ఒక గొడ్డల్ని సరిగ్గా ఎలా వాడతావు, ఒక చిన్న సూది మనం నువ్వు సరిగ్గా వాడగలిగితే కూడా నీ జీవితాన్ని అద్భుతమైన వ్యక్తి అవుతావు. ఎందుకు మైక్రో ఆర్ట్లేరా? నువ్వు ఏదైనా ఒక సబ్జెక్ట్లో మాస్టర్ అవ్వడం నేర్చుకో. ఒక్క సబ్జెక్ట్ నీ జీవితాన్ని అది మార్చేస్తుంది. బట్ ఒకే దాన్ని పట్టుకో, నేను వాడది చేశాడు, వీడిది చేశాడు, వాడక్కడ సక్సెస్ అయ్యాడు, నేను అటు వెళ్ళిపోతాను ఇటు వెళ్ళిపోతాను అని అంటే జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు, నేను దుబాయ్ పోతా, వాడక్కడ సంపాదించాడు, వాడు దుబాయ్ నుంచి వచ్చి ఇల్లు కట్టాడని చెప్పేసి వాడు దుబాయ్ పోయింది లేదు. దుబాయ్ పోతా అని ఉన్న డబ్బులన్నీ పాడు చేసుకున్నాడు. ఫైనల్గా దుబాయ్కి వెళ్ళాడు, ఏదో దిక్కుమాలిన ఉద్యోగం పడ్డాడు, అక్కడ నుంచి సంపాదించింది ఏం లేదు. తీరా వచ్చేసరికి ఇక్కడ నెలకు 10,000 సంపాదించిన ఒకటే, అక్కడ నెలకు 30,000 సంపాదించిన ఒకటే. వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. సో అలా దూరపు కొండలు నూనె పనేటట్టుగా ఎప్పుడు కూడా మీ శక్తి సామర్థ్యాలకు మించి పనులని ఎంచుకోండి. ఎప్పుడు అది రీచబుల్ అయ్యే దారి, మార్గము, వాటన్నిటిని కూడా మీరు సయోధ్యత చేసుకోగలిగితే. అండ్ దాంట్లో డిపెండెన్సీ అనేది ఉండకూడదు, ఇండిపెండెన్సీ ఉండాలి. ఎన్ని రోజులైనా సరే నువ్వు పని చేసినా సరే ఫైనల్గా నువ్వు ఇండిపెండెంట్గా ఎదగడానికి అది నీకు ఉపయోగపడాలి. అలాంటి పని నువ్వు ఎంచుకోవాలి, అలాంటి సబ్జెక్ట్ నువ్వు ఎంచుకోవాలి. ఏ సబ్జెక్ట్ అయితే నువ్వు ఎంచుకుంటావో ఆ సబ్జెక్ట్ వల్ల నీకు ఇండిపెండెన్సీ దొరకాలి. ఇండిపెండెన్సీ దొరకని సబ్జెక్ట్ నువ్వు ఎంత నేర్చుకున్నా అంతే. ఎందుకోసం అంటే నాకు యూఎస్లో క్లయింట్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు, ఏముంది అయ్యగారు ఇక్కడ నెలకు మాకు 5 లక్షలు సంపాదిస్తాము, 6 లక్షలు సంపాదిస్తాము, అంత కలిపి ఇల్లుంది, అంత బాగుంది, కానీ మా జీవితాలు ఏంటంటే మా బాసాలు మేమే ఇది చేసుకోవాలి, మా బట్టలు మేమే ఉతుక్కోవాలి, మాకు ఇక్కడ ఎవరు పని మనుషులు దొరకరు. ఓకే, అదొక హ్యాపీ నేచర్, హెల్తీ నేచర్ అనుకున్నాం. కానీ ఇక్కడ కంపల్సరీ మేము వచ్చే సంపాదనలో 30% మేము ఇన్సూరెన్స్కి కట్టాలి. మేము ఎంత ఆరోగ్యంగా ఉన్నా వాళ్ళ కంపల్సరీ ఇన్సూరెన్స్కి, వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్ కంపల్సరీ కట్టాల్సిందే. నేను ఆరోగ్యంగా ఉన్నాను ముర్రో అంటే అవసరం లేదు. సో స్ట్రిక్ట్ లైఫ్, ఎక్కడికి పోయినా సరే 70 కిలోమీటర్లు అంటే అదే స్పీడ్లో పోవాలి. ఇక్కడ లైఫ్ అంతా కూడా సిస్టమైజ్ లైఫ్ అండి. దీంట్లోనే మేము హ్యాపీగా ఉండాలి అని అంటే బాగుంది, హ్యాపీగా ఉండండి. మా అదృష్టం బాగుంది, మా ఇండియాలో మేము చక్కగా ఎప్పుడంటే అప్పుడు పొలంకి వెళ్ళిపోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు హాయిగా పడుకోవచ్చు, ఏదైనా పని చేసుకోవచ్చు. సో ఇలా జీవితంలో డిపెండెన్సీ అంటే ఊరికే బాస్ ఫోన్ చేస్తూ ఉంటాడు, ఏమైంది అని చెప్పేసి. ఇలాంటి జీవితం కావాలన్నా మీకు, అప్పుడు మీరు యాక్సెప్ట్ చేయాల్సింది జీవితంలో. సో యాక్సెప్టెన్స్ చేస్తున్నా సరే మీరు సక్సెస్గా అయ్యి ఇండిపెండెంట్గా హాయిగా ఒక ఫోన్ వచ్చినా సరే ఎవరో ఫోన్ చేశారని బాధపడకుండా భయపడకుండా ఉండాలి అని అంటే కీప్ పర్ఫెక్ట్ పర్సనాలిటీని వన్ సబ్జెక్ట్. ఒక్క దాంట్లో నువ్వు మాస్టర్ అవ్వు, అప్పుడు నీ జీవితం నీ చేతిలో ఉంటుంది. నిన్ను ఎవరు కూడా కమాండ్ చేయరు. బట్ అప్పుడు ఏం చేయాలి తెలుసా, నిన్ను నువ్వే కమాండ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకోసమంటే ఇప్పుడు హీరో ప్రభాస్ అద్భుతమైన వ్యక్తి అయ్యాడు. ప్రభాస్ అంటే అందరికీ పిచ్చి, కానీ ప్రభాస్కి రెస్ట్ ఉంటుందంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ రెస్ట్. యూ హ్యావ్ టు గో ఫర్ షూటింగ్. ఇంకా మిమ్మల్ని మెప్పించడానికి ఇంకా ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటాడు. బట్ ఈ హ్యాడ్ ఎ మాస్టర్ ఇన్ సబ్జెక్ట్. యాక్టింగ్లో ఆయన మంచి మాస్టర్ చేశాడు, కష్టపడ్డాడు, చేశాడు. సో జీవితాంతం కష్టం అయితే ఎక్కడైనా పోయినా ఉంటుంది. కష్టాన్ని అయితే నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే. బట్ ఆ కష్టంలో నీకు ఆనందం దొరుకుతుందా? ఆ ఆనందం నీకు దొరికేది వెతుక్కో. ఆ కష్టాన్ని నువ్వు ఎంజాయ్ చేయాలి. అలా ఎంజాయ్ చేయాలంటే నీకు నచ్చిన పనిలో నువ్వు మాస్టర్ అవ్వాలి. అది డ్రాయింగ్ అంటావా, పెయింటింగ్ అంటావా, కంప్యూటర్ సైన్స్ అంటావా, ఇంజనీరింగ్ అంటావా, మెకానిక్ అంటావా, ఏదైనా సరే. అండ్ నీదంటూ ఒక యూనిక్నెస్ని ప్రదర్శింపజేయి. నీదంటూ ఒక యూనిక్నెస్ ఉండాలి. అందరిలాగా వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా కాదు. వీడొక్కడు వచ్చాడు రా, టార్చ్ బేరియర్. నిన్ను నువ్వు ఒక టార్చ్ బేరియర్గా తయారు చేసుకో. ఎవడో టార్చ్ చేస్తే నడవాలని ఆలోచన చేయకు. ఎవడో టార్చ్ చేస్తే నడిచేది అంత కిక్ ఇవ్వదు. నువ్వు టార్చ్ చేసినప్పుడు అందరు నీ వెనక నడుస్తారు చూడు, ఆ కిక్కే వేరబ్బా. సో ఆ కిక్ సంపాదించాలంటే నువ్వు మాస్టర్ అవ్వాలి. నువ్వు మాస్టర్ అయినప్పుడు మాత్రమే నీ చేతిలో ఒక టార్చ్ లైట్ వస్తుంది. సో బికమ్ ఏ టార్చ్ బేరియర్ పర్సనాలిటీ. సో టు వాంట్ బికమ్ ఏ టార్చ్ బేరియర్ పర్సనాలిటీ యూ హ్యావ్ టు బికమ్ ఏ మాస్టర్ ఇన్ వన్ సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్లో నువ్వు మాస్టర్ అవుతే నీ జీవితం నీ చేతిలో ఉంటుంది, నీ సంతోషం నీ చేతిలో ఉంటుంది. సో దిస్ ఈజ్ జోషి మంత్ర నెంబర్ 5. దీన్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏవైనా సబ్జెక్ట్ కావాలన్నా, మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా,
దెన్ ఆస్క్ మీ. మీకు ఏ క్వశ్చన్ ఉన్నా సరే అడగండి. నేను మళ్ళీ ఈ జోషి మంత్ర ఏదైతే కనుక హౌ టు బీ హ్యాపీ అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ కాన్సెప్ట్ 25 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ 25 ఎపిసోడ్స్ అయిన తర్వాత నేను మీకోసం అని చెప్పేసి మన భారతదేశంలో, అదే కాకుండా ప్రపంచంలో సక్సెస్ అయిన వాళ్ళందరి గురించి మీకు చెప్తాను. ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు వినాలనుకుంటే, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కామెంట్స్లో రండి. నేను వాళ్ళ గురించి రీసెర్చ్ చేసి వాళ్ళ గురించి చాలా అద్భుతంగా చెప్పడం ప్రయత్నం చేస్తాను. సో బౌన్స్ బ్యాక్. సో టాక్ విత్ జోషి, జర్నీ విత్ జోషి. జోషి మంత్రాకి అందరూ కూడా ఫాలో అవ్వండి. జై హింద్.